ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ ఫార్మేటిక్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో. చాలామంది వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంలో ఈ తప్పే ఎక్కువగా రిపీట్ చేస్తారు. దీనివల్ల మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో అది చేతులారా మీరు మిస్ చేసుకున్న వాళ్ళైతే అవుతారన్నమాట. మెయిన్గా మన ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే ఉంది కదా, ఇన్ఫర్మేషన్ బులెటిన్ కాలంలో దాని మీద ప్రెస్ చేయండి. మెయిన్గా ఇక్కడ కాలేజ్ కోడ్, ఇన్స్టిట్యూట్ పేరు, అదే కాలేజ్ పేరు అయితే ఉంటుంది అన్నమాట. ఇది క్లియర్ కట్గా వెరిఫై చేసుకుంటారు. ఇక్కడ వరకు ఓకే. దీని తర్వాత చాలామంది ఏం చేస్తారంటే సరిగ్గా కొంతమంది చూసుకోకుండా కాలేజ్ కోడ్ అయితే మనకి గుర్తుంది కదా ఇలా పెట్టేస్తారు. మెయిన్గా ఒకసారి మీరు క్లియర్గా గమనించినట్టయితే మనకి చాలా కాలేజ్ కోడ్స్ సిమిలర్గా అయితే ఉంటాయి వేరే కాలేజ్ కోడ్స్తో పోల్చుకుంటే. ఇక్కడ ఒకసారి చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ 101 సీరియల్ నెంబర్ చూస్తున్నారు కదా, ఇక్కడ కాలేజ్ కోడ్ వచ్చేసరికి SCPN. 102 సీరియల్ నెంబర్లో SCPV, ఒక అక్షరం తేడా. ఇక్కడ కాలేజ్లో మొత్తం మారిపోయినాయి. సో ఇలాగా చాలా సిమిలర్గా అయితే ఉంటుంది అన్నమాట. ఒకసారి చూసుకుంటే కనుక ఇలాగా సిమిలర్ కాలేజ్ కోడ్స్ అయితే చాలా అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని అసలు మనం ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నామో అక్కడ కాలేజ్ కోడ్ రాయండి నీట్గా. తర్వాత ఇన్స్టిట్యూట్ కోడ్, అదే కాలేజ్ పేరు అయితే రాసుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. వెంటనే వెబ్ ఆప్షన్ డేట్స్ వచ్చి వెంటనే మీరు వెంటనే పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే కంగారులో కొంచెం అటు ఇటు చేసిన విద్యార్థులు ఉంటారో మీకు ఒక కాలేజ్ రావాల్సింది వేరే కాలేజ్ అయితే వచ్చేస్తుంది. దానివల్ల మీకు 1 year కూడా లాస్ అయితే అవుతుందన్నమాట. సెకండ్ ఫేజ్లో చాలా తక్కువ సీట్లు అయితే ఉంటాయి. అందుకు చెప్తున్నాను, చాలామంది విద్యార్థులు లాస్ట్ ఇయర్ కూడా ఇదే తప్పు చేశారు. అందుకు మీరు చేయకుండా ఉంటారని చెప్తున్నాను. మనకి SCPN, SCPV, ఇక్కడ స్వాతి కాలేజు, శ్రీనివాసరావు కాలేజు. వెబ్ ఆప్షన్లో మనం కాలేజ్ కూడా గుర్తుంది కదా అని చెప్పి కంగారులో పెట్టేస్తే మనం ఒక కాలేజ్ పెట్టిపోయి వేరే కాలేజ్ అయితే పెట్టేస్తాం. దీనివల్ల మనం ఏ కాలేజ్లో సీట్ పొందాలనుకుంటామో అది మనకు రాకుండా వేరే కాలేజ్ అయితే అలర్ట్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి తప్పులు అయితే చిన్న తప్పులే కావచ్చు, ఫ్యూచర్లో మీ సీటు పరంగా కూడా ఇబ్బంది అయితే అవడం జరుగుతుంది అన్నమాట. ఇలాగా చాలా కాలేజ్ కోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి వెరిఫై చేసుకోండి. మనకు తక్కువ అయితే ఉండొచ్చు, కాలేజ్ కోర్స్ సిమిలర్గా ఉంటాయి. కానీ సిమిలర్గా ఉండే దాంట్లో పెడితే కనుక మీకు ఇబ్బంది అయితే అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ చూస్తారు కదా, BSPC, BSPP ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. తక్కువ అయితే ఉంటాయి. కాకపోతే మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో అన్ని ఒక దగ్గర రాసుకోండి. ఒక తెల్ల కాగితంలో ఒక బుక్లో కాలేజ్ కోడ్ రాయండి, కాలేజ్ పేరు రాసుకోండి. ఇదంతా ఫస్ట్ ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయండి అన్నమాట. ఇదైతే ఈ తప్పు ఎవరైతే చేయకుండా ఉంటారో మీకైతే లక్ కింద చూసుకుంటే వాళ్ళైతే అవుతారన్నమాట. మీ సీటు మీ చేతిలో అయితే ఉంటుంది. సిమిలర్గా కొన్ని తక్కువ కాలేజ్ కోడ్స్ అయితే ఉంటాయి. మెయిన్గా ఇటువంటి తప్పు అయితే అసలు చేయకండి. మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ ఫార్మడీ ఈ కోర్సు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా కేవలం 20,000 కట్టి మనం ఈ కాలేజ్ జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. అంటే అలాగే మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. సపరేట్గా ఉమెన్స్ సంబంధించి అమ్మాయిల సేఫ్టీ పరంగా మనకి ఈ కాలేజ్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి ఈ కాలేజ్లోనే కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SCOIN. అండ్ అలాగే ఇంకో కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPRC. మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ అన్నా స్క్రీన్ మీద కనిపిస్తే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ షీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.